హాయ్ అండి. మధు కృష్ణ అఫీషియల్ ఛానల్. ఈరోజు మనం ఎర్ర కందిపప్పు కర్రీ చేసుకుంటున్నామండి. దానికి కావాల్సినవి ఒక 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ 2, లేకపోతే పెద్ద ఉల్లిపాయ 1, మన ఇష్టం అండి. కందిపప్పును కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, పోపు దినుసులు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి మంచి దోరగా మగ్గాలండి. దాని తర్వాత తెల్ల ఎల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మగ్గించాలండి. ఆనియన్స్, ఎర్రగడ్డలు మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఈలోపు మనం టమాటా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాము. అప్పుడు కడిగిన కందిపప్పు ఉంటుంది కదండి, ఒక గంట నానబెట్టిస్తాం కదా, ఆ కందిపప్పును వేసేసుకోవాలండి. కందిపప్పు వేసేసుకొని కొంచెం ఒకసారి కలుపుకొని కొంచెం దానిసేపు ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చి, ఈ కందిపప్పు ఏంటంటే ఎక్కువ ఉడవకూడదు. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయాలండి. ఆ పప్పులో వేసేసి కలిపేసేయాలి. కలిపేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అది మెత్తగా కాకుండా మనకు సరిపోని వాటరే పోసుకోవాలి. నేను కుక్కర్లో అన్నం పెట్టానండి. అది బాగా మెత్తగా ఉడికితే ఈ పప్పు అంతగా బాగుండదు. కొంచెం పప్పుగా ఉంటేనే ఈ కూర టేస్ట్ ఉంటుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. చక్కగా ముక్కలు అన్నీ ఉడికిపోతాయి. పప్పు చూడండి, పప్పుగా అనిపిస్తుంది, మెత్తగా అయిపోయింది. ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా దగ్గరగా అయిపోయింది. వాటర్ అంతా పీల్చేసుకుంది. ఇంకా అయిపోయినట్టే అండి. మనం అల్లం మసాలా కూడా వేసుకోవచ్చు. దీని మసాలా పప్పులాగా ఉంటుంది, హెల్దీకి కూడా బాగుంటుందండి కందిపప్పు. హెమ్మీగా ఎర్ర కందిపప్పు టమాటా అయిపోయిందండి. ఇప్పుడు నేను కుక్కర్లో అన్నం పెట్టుకున్నాను. చక్కగా వేడివేడిగా అన్నం పప్పు ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నామండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ. ఎంత రాకపోయినా టకటగా కుక్కర్లో అన్నీ కోసేసి 2 విజిల్స్ వచ్చేసరికి ఉంచి బంచేస్తే కర్రీ అయిపోతుంది. చాలా బాగుంది కర్రీ, సూపర్ టేస్ట్. చక్కగా వేడివేడి అన్నం పప్పు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్ అండి. మనకేమీ పనికిరావు దీని ముందు. బాయ్ అండి. సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్.